పోలీసుల తీరు మాత్రం సిపికి ఫోన్ చేసినా పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ ఒక డీసీపీ ఒక ఏసీపీ స్థాయి అధికారులు కూడా లేరు. ఇప్పటి వరకు 10 మంది పోలీసులు లేరు. కానీ కాంగ్రెస్ కి సంబంధించిన అనుచరులు దాదాపు 40-50 మంది ఉన్నారు. వారు ఒక్కొక్కరిగా మూకలుగా దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా దాడులు విధ్వంసాలే కనిపిస్తున్నాయి. వారు శాంతియుతంగా నిరసన తెలిపే నిరసన సాధారణంగా శాంతియుతంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని కౌశిక్ రెడ్డి చెప్తే మాత్రం గాంధీ అనుచరులు మాత్రం వీరంగం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఇంటికి సంబంధించిన అద్దాలను 2 సార్లు పెద్ద పెద్ద బండరాయిలతో దాడి చేసిన పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పూల కుండీలన్నీ కూడా ధ్వంసం చేశారు. పూల కుండీలతో దాడి చేశారు. చెప్పులు విసిరారు. కోడిగుడ్లు టమాటాలు వారు పక్కడ్బందీ ప్లాన్తో ముందస్తు ప్లాన్తో వచ్చి ఆ కోడిగుడ్లతో దాడి చేసిన పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులు కనీసం చూస్తూ ఊరుకున్నారే తప్ప వారిని నివారించే పరిస్థితి ఇక్కడ వారు చేయలేదు. వారు కనీసం కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి గేటెడ్ కమ్యూనిటీ గేట్లెక్కి కాంగ్రెస్ సంబంధించిన గాంధీ అనుచరులు వస్తే కనీసం కూడా పట్టించుకోలేదు. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది? 9 నెలల కాలంలోనే ఈ విధంగా విధ్వంసాలు ఈ విధంగా దాడులు జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది, తెలంగాణ రాష్ట్ర గతి ఏమవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాల్లో కనీసం కూడా దాడులు జరగలేదు, కనీసం కూడా విధ్వంసాలు లేవు. కానీ ఇవాళ 9 నెలల కాలంలోనే 20 సంవత్సరాల విధ్వంసం మరోసారి చేశారనేది కూడా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దానికి తోడుగానే వీరంతా కూడా పూల బోకెలతో పాటు అన్నింటితో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అవన్నీ కలిపి ఇక్కడ దాడులు చేసిన పరిస్థితి మనకు ప్రధానంగా. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న తీరు మనకు కనిపిస్తుంది. పోలీసులు చెట్ల కింద నిల్చొని అక్కడ వారిని కవింపు చర్యలు పాల్పడ్డ పోలీసులు వారిని ఏమనకపోవడం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు 40-50 మంది ఉంటే కనీసం పోలీసులు 2-3 మాత్రమే ఇక్కడ ఉన్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. కనీసం ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడ లేకపోవడం దీనికి అంతటికీ చర్య కనిపిస్తుంది. వారంతా చెట్ల కింద సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాడులను ప్రేరేపించిన విధంగా ఇవాళ పోలీసుల తీరు కూడా కనిపిస్తున్నట్టు మనకు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలీసులు కనీసం కూడా అంటే ఒక ఎమ్మెల్యేను బయటకు పోతే మాత్రం అడ్డుకునే పరిస్థితి అడ్డుకునేందుకు ప్రయత్నించాలి తప్ప అదే ఒక అల్లరి మూకల లోపలికి వస్తే అడ్డుకోలేరు, కనీసంగా నివారించలేదని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.